గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అదే ఏం పెట్టారు అంతే, ఇదే పెట్టారు. ఇలా మీకు అనిపించినవి బిగ్ బాస్ గురించి చెప్పారు. ఇదే చెప్పారు. మీ గురించి మీ పేరు ఏంటని అడిగారు. హృదయం, ప్రస్తుతానికి హృదయం ఉన్న మానవుడిగా నా పేరు హృదయ మానవ్. తల్లిదండ్రులు పెట్టిన పేరు, నేను లైఫ్ తర్వాత క్రియేట్ చేసుకోపోయే పేరు ముందు ముందు చూస్తారని చెప్పా. అడ్రస్ అంటారా, భారతీయుణ్ణి, ఇలాగే సేమ్. ఇక రేపు ఆ హౌసే నా అడ్రస్ అవబోతుంది. నిజమైన నికార్సైన మీకు ఇప్పుడు మీకు అడ్రస్ ఇచ్చింది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఆబ్వియస్ గా ఐఎమ్ వెరీ ఒబలైజ్డ్ టు దట్. ఇప్పుడు ప్రెజెంట్ అది చెప్పుకున్నా కూడా పెద్ద ఇదేగా. బ్రో, మీ ఇన్ఫ్లుయెన్సర్ అని టాపిక్ రేస్ చేసింది మీరే కదా? ఎస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు. ఎస్, కామన్ మ్యాన్స్. దానికి ఏంటి బ్రో అసలు నీకు ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు రెండే ఉంటాయి నాకు తెలిసింది, సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్. మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం తీసుకొచ్చారు. వెరీ స్మార్ట్ గా ప్లే చేస్తున్నారు. తెలివితేటలు చావు తెలియదు, 2 రకాలు ఉంటాయి. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. పెద్ద లాంగ్వేజ్ ఏం కాదు. ఒకవేళ ఇలా వాడితే నేను కూడా చెప్తా దానికి. నేను 100 మంది సమాజం చెప్పి అలా కూర్చోబెట్టి నుంచోబెట్టగలను. నేను దానికి చెప్తా. ఇన్ఫ్లుయెన్సర్ అనే ఇంగ్లీష్ చదువుకున్న ఎవరికైనా సరే, ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రభావితం చూపించేవాడు. ప్రభావితం ఎవరు చూపించగలరు? ఇప్పుడు రోడ్డు వృక్షాతను వెళ్తాడు, మిమ్మల్ని నన్ను ప్రభావితం చేయగలరా? చెప్తే వింటాం మన మాట. ఆ మనిషి మనకి తెలిసి ఉండాలి, సుపరిచితుడు అయి ఉండాలి. లైఫ్ లో ఏదో సాధిస్తే ఇన్ఫ్లుయెన్సర్. లైఫ్ లో ఏదో ఒకటి సాధించి పబ్లిక్ లో వచ్చే మనిషిని ఏమంటారు? సెలబ్రిటీ అంటారు. పబ్లిక్ లో ఉన్న మనిషిని సెలబ్రిటీ అంటారు. ఒక సెలబ్రిటీ ఇస్ నన్ అదర్ దెన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ పబ్లిక్ అండ్ పబ్లిక్ రికగ్నైజెస్ హిమ్. గుర్తుపడతారు కదా, గుర్తిస్తాం మనం. అలాంటి సెలబ్రిటీ పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు తన మాట చేత. ఇప్పుడు మనంతా బ్రాండింగ్ కానీ కమర్షియల్స్ ఏదైతే ఉన్నాయో, యాడ్ చూసేది వాళ్ళ నుంచే కదా. వాళ్ళు చెప్తే వింటాం కదా. మాట చెప్పిన మాట మాస్ లెవెల్లో పీపుల్ కి చేరుతుంది, అనుకరిస్తారు లేదా ఆచరిస్తారు. కామన్ మ్యాన్, మా ఫాదర్ కామన్ మ్యాన్, నేనే కామన్ మ్యాన్ ని. మీకు నేను తెలీదు కదా శివ? ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు, ఇప్పుడు సెలబ్రేట్. ఎందుకు కామన్ మ్యాన్? ఇక్కడ చెప్తా, చాలా మంది అడగచ్చు. మాకు యూట్యూబ్ ఛానల్ ఒక యుగాది స్టార్ట్ చేసాం. 4400 చిల్లర సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఈ షో పుణ్యం అంటూ సబ్స్క్రైబర్స్ పెడతారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో నాకు కరెక్ట్ గా నేను బిగ్ బాస్ ఆడిషన్స్ కి నేను 47 ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఆ ఛానల్లో ఫేస్ ఆఫ్ ద ఛానల్ మా వైఫ్. అదే నేను ఒకటి అరా వీడియోస్ కనపడ కూడా మాస్క్ వేసుకుని కనపడతా. నా భావం అర్థమవుతుంది, జనానికి నేను తెలియదు. అదే నేను కామనర్. నేను అదే అనబోతున్నాను. అంటే మీరు కాబోయే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మీరు కరెక్ట్ అంటే అవ్వాలనుకుంటున్నారు, కామన్ మ్యాన్. ఇప్పుడు నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు? బంధుమిత్రులు, సొసైటీలో, సమాజంలో, సొసైటీని ఉండే కాలనీలో గుర్తిస్తారు, లేదా వర్క్ ఎన్విరాన్మెంట్ లో నేను గుర్తిస్తారు. వాట్సాప్ స్టేటస్ పెడితే వాట్సాప్ ఫోన్ కాంటాక్ట్ నెంబర్. మీకు తెలుసు, నేను మోస్ట్లీ వాట్సాప్ స్టేటస్ పెట్టాను. ఈ సోషల్ మీడియా జర్నీ వచ్చిన తర్వాత వాట్సాప్ స్టేటస్ చూస్తానా, ఈ స్టేటస్ పెడతానా, చూడను కూడా. ఎందుకంటే నేను పక్కన జీవితం తొంగి చూడటం ఇష్టపడను. నేను అవుట్ ఆఫ్ వెల్ విషర్ కన్సర్న్ ఉంటేనే చూస్తా, ఏమైనా చేయగలిగితే చూస్తా తప్ప లేదంటే కాముగా కూర్చుంటా. నేను చూడను. స్టేటస్ లో మన జీవితాలు పెడతారు ఏంటి ఇప్పుడు పక్కడి జీవితంలో తొంగి చూడడానికి? ఎందుకో శివ, నా పర్సనాలిటీ ఏంటంటే అది చెప్పట్లా. నేను ఒక రకమైన పర్సనాలిటీ. నేను అన్ని తొంగి చూడటం ఇష్టపడను. ఏమైనా చేస్తేనే చూస్తా, లేదంటే చూడను. అంటే అంటే మీరు చెప్పిన పాయింట్ కూడా దేర్ ఇస్ అ లాజికల్ సెన్స్. యూ మైట్ బి రైట్. నేను నిదానంగా ఆ పర్స్పెక్టివ్ ఆలోచించడం మొదలు పెడతాను. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నా. ఇప్పుడు మా వైఫ్ నేను ఉన్నాం అనుకున్నాం, ఎలాగానే ఓట్లు వేయమన్నారు అనుకో. మా వైఫ్ అట్లీస్ట్ ఫేస్ ఆఫ్ ద ఛానల్ ఉన్నారు కాబట్టి 4400 చిల్లర ఉన్నారు కాబట్టి కనీసం 100 మంది ఓట్లు వేస్తారు. నాకు ఎవరు వేస్తారు? ఓటు ఎవరు వేయరు. మా అయితే అంటే ఒక ఛానల్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను. సో సెలబ్రిటీస్ అనేది వాళ్ళ స్థాయి, వాళ్ళ చరిష్మా, వాళ్ళ చామ్ బట్టి పెద్ద సెలబ్రిటీస్, చిన్న సెలబ్రిటీస్ ఉంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళే కదా. డిఫరెంట్ మీడియాస్ ఎప్పటికప్పుడు కాలక్రమేణా మారుకుంటూ వచ్చినాయి కదా. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కదా. సో వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే పబ్లిక్ వాళ్ళు చూస్తారు కదా, తెలుసు కదా, గుర్తిస్తారు కదా. సో అంతే. ఇన్ఫ్లుయెన్సర్ అంటే నా దృష్టిలో ప్రభావితం చూపించేవాడు కాబట్టి ఓట్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని నా ఉద్దేశం. అదే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ మోస్ట్లీ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఒక టాపిక్ నేను రైస్ చేయగానే ఇంకొక పర్సన్ వచ్చి, ఒక ఫిమేల్ కంటెస్టెంట్ వచ్చి, లేదు కామనర్ అని చెప్పి గుంపులో గోవింద అని చెప్పి మసాలా కలిపేసి నా పేరుతో కలిపేసి మేమన్నా. నా తర్వాత తెలిసిందంటే ఆ పర్సన్ కూడా 11,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు తెలిసింది. ఓకే, అంటే సో ఈ అంటారు సార్, మనం ఇల్లు కాలితో ఒకరికి వచ్చి చలిమంట వేసుకున్నాడు అలా ఉంది. యాక్చువల్ ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా, ఎక్కువ మంది కామనర్స్ ఉన్నారు? ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అది లాక్స్ లో థౌజండ్స్ లో అనేవాడి. ఇదే మా చెప్తాను. ఇప్పుడు మా వైఫ్ వచ్చి ఉంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడిని, నో మ్యాటర్ అంతే. అది 4000 మంది 47 మంది ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరేగా.
స్టార్టింగ్ మీరు స్టేజ్ ఎక్కగానే 2 రెడ్లు ఇవ్వగానే వెళ్ళిపోతాను అనుకున్నారా? నేను చెప్పట్లా, నేను బిగ్ బాస్ కోసం పుట్ల. నాకు ఒక లైఫ్ ఉంది, కొత్త జీవితం మొదలు పెట్టా, ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్న, కొత్త ప్రయాణం, కొత్త పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని చెప్పి మొదలు పెట్టా. మొదలు పెట్టినప్పుడు వెళ్ళాను బిగ్ బాస్. నాకు నిజంగా ఇన్నిసార్లు అందరి దగ్గర చెప్తున్నా, నాకు అగ్ని పరీక్ష కన్నా కూడా ఆపద్ బాంధవుడిలాగా వచ్చిన ఒక అవకాశం. నేను నిజంగా డిజర్వింగ్ పర్సన్ అయితే అవకాశం ఇస్తారు, వచ్చింది. ఇప్పుడు నా గమ్యం దాంతో రాసి పెట్టలేదు, నాకు యూనో నా జర్నీ లేదనుకుంటే వెళ్ళిపోవాల్సి వచ్చేది, అంతే సింపుల్ లాజిక్. ఫైనల్ గా బ్రో మీకు ఓట్లు వేయాలా? ఈ క్వశ్చన్ కరెక్ట్ చెప్తున్నాను, నాకు కాదు ఎవరికైనా సరే మీరు ఓటేసేటప్పుడు అదే చెప్పట్లా, డోంట్ జడ్జ్ ఎనీ వన్. పూర్తిగా వాళ్ళ జర్నీ చూడండి, వాళ్ళేంటో తెలుసుకోండి. మీ విచక్షణ ఏదైతే ఉందో, మీ ఆలోచన మీ మెదడుకి పదును పెడితే, నా ఓడరా నాకు తెలుసు, నేను అతను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఫాలో అవుతున్నాను ఇలా అని చెప్పి పక్షపాతంతో ఓట్లేస్తే పక్షపాతం వచ్చేస్తుంది షోకి. చాలా సింపుల్. సో నాకు కూడా నేను చెప్తున్నా, నా జర్నీ నాకు నచ్చపోతే నాకు నేనే ఓటేసుకున్నాను. నేను కరెక్ట్ గా నిజమైన వాడిని, జెన్యూన్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఐఎమ్ డిజర్వింగ్ పర్సన్ అనుకున్నప్పుడు అది మాత్రమే ఓటేయండి, లేదా ఓటేయద్దు, సమస్య లేదు. హౌస్ లో ఎక్కడైనా చెప్తున్నా, అంతే. నన్ను ఇష్టపడితేనే, నాకు నచ్చితేనే ఓటేయండి, లేకపోతే ఓటేయద్దు చెప్తున్నా. నేను రాజకీయాల్లో కూడా ఇదే మాట చెప్తాను, ఎక్కడని చెప్తా. మా ఓడరా, మా ప్రాంతం రా, మా కులం రా, మా మతం రా, ఎన్ని వద్దు దయచేసి. నచ్చితే ఓటే. నిజమైన మనిషి, కరెక్ట్ పర్సన్ కూడా ఓటేయండి, అంతే సింపుల్. రాజకీయాల్లో అయినా, నిజ జీవితంలో ఎక్కడైనా అంతే. అది మీరు నాకు నచ్చితే ఓటేయచ్చు, అంతే. నచ్చితే, నచ్చకపోతే లేదు. నచ్చాడా నచ్చలేదు అన్నప్పుడు మాత్రం అదే చెప్పా కదా, ఈ విచక్షణ కొంచెం మొత్తం ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి స్టడీ చేసి ఓటేయండి, అంతే. ఒకవేళ అయిపోతే మీకు ప్రాబ్లం లేదు, అదే చెప్తున్నా కదా. ఓటేయలేదు అనుకో, నాలో ఏదో నచ్చలేదు అనుకుంటా, నచ్చంది ఏంటో నేను తెలుసుకుంటే ఆబ్వియస్ గా మారాలి కదా. మనిషి నాకు అందరు తప్పులు చేస్తారు కదా, మార్చుకోవాలి. మీకు మీరు చేసేది రైట్ అని మీరు అనుకుంటున్నప్పుడు చెప్తే మీరు ఎందుకు మారాలి? అది చెప్తున్నా కదా, అది చెప్తున్నా. వివేకం అవివేకం తేడా ఉంటది. ఓకే, కాన్ఫిడెన్స్ వేరు, మూర్ఖత్వం వేరు. ఇప్పుడు నాకు నేను చేసే రైట్ అనిపిస్తుంది, కానీ కొంతమంది 10 మంది చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు రైట్ అనుకుంటున్నావు, నువ్వు 10 మందికి చెప్పగలిగే కెపాసిటీలో ఉండి కన్విన్స్ చేయాలి. లేదా 10 మంది నీకు ఒక విషయం చెప్తున్నారు, వాళ్ళు కన్విన్స్ చేసినప్పుడు యూ షుడ్ బి గుడ్ లిజనర్ ఆల్సో. మార్చుకోవాలి, అంతే. ఇప్పుడు నా కంట్లో పూసలేదు అనుకుంటా, సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్ అనుకుంటా, నాకు ఒక మనిషి కాకుండా 2-3 చెప్తున్నారు అనుకో, ఉందా నేను ఆలోచించాలి కదా ఒక సెకండ్. లేదు నేను పట్టుకున్నాను 7 కాలన్నావు అనుకో, తీసుకుంటా, అంతే, అయిపోయింది. కరెక్ట్ చేసుకోవాలి కదా. నేను అరే నా తప్పే లేదు, పర్ఫెక్ట్ పర్సన్ అంటే నిజం చెప్పా, జడ్జి లేని క్వశ్చన్ నాకు కూడా వర్తిస్తుంది కదా. నేను దేవుడు అయి ఉండాలి కదా, తప్పే చేయకపోతే. తప్పులు అందరం చేస్తాం కదా శివ, మార్చుకున్నా కూడా మార్చుకున్నాడే కదా, తన తప్పు తను తెలుసుకున్నవాడే ధన్యుడి సుమతి కదా. అదే నేను అదే చెప్పాను, మార్చుకునేవాడే కరెక్ట్. ఇప్పుడు మనం చేసిందే రైట్ అనుకుంటారు, తప్పు. అదే మూర్ఖత్వం అంటున్నాను కదా. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ తినలే ఉంటుంది, అది నాకు తెలుసు. సూపర్. ఎక్కడ సినిమా డైలాగ్ అనుకోదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. అన్ని రోజులు మనే కాదు, కానీ మన ప్రయాణం మందే, మన జీవితం మందే. మనకి నచ్చిన డిజైన్ చేసుకోవాలి, మనకి నచ్చిన మనం బతకాలి, అంతే సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ నాట్ అబౌట్ ఇంటర్వ్యూ. అసలు నా సైడ్ చాలా మంది తెలియదు కాబట్టి అందుకే నేను వచ్చి చేస్తున్నాను, అంతే. మాట్లాడుకున్నాం. బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ నిజంగా రేపు సెలబ్రిటీస్ వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ వచ్చినా ఇప్పుడు దాని గురించి కామెంట్ చేయకూడదు, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు వాళ్ళతో పాటు సమానంగా ఫార్మాట్ లో నన్ను సెలబ్రిటీ చేస్తారు కాబట్టి. 47 నుంచి ఇప్పుడు 300 చేంజ్ వరకు వెళ్ళారు. జియో హాట్స్టార్ అండ్ స్టార్ మా నుంచి కొలాబరేషన్ వచ్చింది. నాకు ఎన్ని ఫాలో ఉన్నాను శివ, ప్రాంక్ చెప్తున్నా. యూట్యూబ్ గురించి కొంత నాలెడ్జ్ ఉంది కానీ ఇన్స్టా గురించి పెద్ద నాలెడ్జ్ లేదు. నా చిన్నప్పటి నుంచి నా చేతి మీద కాలనీలో కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో నేను ఇష్టపడితే అన్న అనిపిస్తారు, అంకుల్ పేరు లక్కీగా అన్న అని అంటారు కదా, వాళ్ళు చూసి అన్న మీకు హాట్స్టార్ నుంచి వచ్చింది కదా, అరే మీ ఫేట్ తిరిగిపోయిందంటే ఆనందం అనిపిస్తుంది. కానీ మరి చెట్టెక్కాను, పెరిగితే మంచిదే కదా మనకు ఆ 7 సంవత్సరాలు 7 నాళ్ళు అంటే అంటారు కదా, 7 నాళ్ళు శని పోయింది, ఇక మన టైం వచ్చింది, పేడ్ ఆఫ్. ఆ పేషెన్స్ ఏదైతే ఉంది అదే చెప్తా కదా. శని వచ్చిందా ఉందా నమ్మను, సో అంటే అది రఫ్ ఫేజ్ అంటున్నాను కదా. నిజం దృఢ సంకల్పం ఉంటే, సహనం ఓకే ఉంటే, తర్వాత సామర్థ్యత ఉంటే, ఏ సామాన్యుడైనా తన రంగాల్లో తను ఏదైనా సాధించగలరు అని నా జర్నీ చూసినాక కనీసం కొంతమందికి కొన్ని థాట్స్ గివ్ అప్ అనే థాట్ నుంచి అట్లీస్ట్ రైజ్ అప్ అనే ఆలోచన వస్తే చాలు. రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడను, నేను వెరీ కామన్ పర్సన్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. మంచి ఇంటరాక్షన్ చేసుకున్నాం. మంచి ఇంటరాక్షన్.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. హౌస్ లోకి వెళ్తే మంచి గేమ్ ఆడి మంచి మీకు మీలాగా ఉండి. గేమ్ అదే గేమ్ అంటే టాస్క్ బ్రో. ఓకే ఆ పర్స్పెక్టివ్ లో బిగ్ బాస్ గేమ్ అంటారు, బిగ్ బాస్ టాస్క్ అంటారు. నాకు చాలా సార్లు అర్థం కాదు బిగ్ బాస్ గేమ్ అంటే వచ్చి అంత లోపల గేమ్స్ ఆడతారా, పర్సనాలిటీ రూపంలో చూపిస్తారు అనుకుంటారు. బిగ్ బాస్ గేమ్ షో, రైట్. బిగ్ బాస్ టాస్క్ షో కాదు. కరెక్ట్, యు ఆర్ రైట్. ఐ అగ్రీ విత్ బిగ్ బాస్ గేమ్ బాగా ఆడండి కానీ తప్పకుండా అది నా మీనింగ్. థ్యాంక్ యూ. బాగా ఆడుతూ నాలో ఉంటాను, నాలో లోపాలు మీరు చూస్తారు, నాలో బలం చూస్తారు, నాలో చాలా షేడ్స్ చూస్తారు, చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది చెప్తాను కాబట్టి. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.